హలో నమస్తే, ఎలా ఉన్నారు? అమెరికాలో రోడ్డుపై నడవాలన్నా సిగ్నల్ క్రాస్ చేయాలన్నా కూడా కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. ఆ రూల్స్ మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ముందు చూస్తున్నారు కదా, వాకింగ్ ట్రాక్ అంటారు, దీన్నే సైడ్ ట్రాక్ అంటారు. ఈ సైడ్ వాక్ పైన నడిచేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంది ఈ రోజు అయితే. బట్ దీనిపైన నడవాలి, ఎందుకంటే పక్కన రోడ్ క్లీన్గా ఉందని పక్కన రోడ్ పైన వెళ్తా అంటే కుదరదు. ఆయన వచ్చి యాక్సిడెంట్ చేసి వెళ్ళినా కూడా నువ్వు యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఏం చేయలేవు. ఒకవేళ నీ ఇన్సూరెన్స్ కూడా ప్రాబ్లం అయ్యిందంటే హాస్పిటల్ ఖర్చులు ఇక్కడ అమెరికాలో ఎలా ఉంటాయో తెలుసు కదా, తడిసి మోపడవుతుంది. నీ జీవితాంతం సంపాదించినా కూడా నువ్వు హాస్పిటల్ ఖర్చులు పెట్టుకోలేవు. ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే మీకు రోడ్ వస్తుంది, సిగ్నల్ పాయింట్ వస్తుంది. ఆ సిగ్నల్ పాయింట్ దగ్గర నేను రోడ్ ఎలా క్రాస్ చేయాలో కూడా చూపిస్తాను. ఎందుకంటే మన ఇండియాలో లాగా రోడ్ సిగ్నల్ క్రాస్ చేయడం ఇష్టం వచ్చినట్టుగా ఉండదు. ఇక్కడ ప్రతిదీ ఒక రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. నేను కొంచెం ముందుకెళ్తా ఉన్నాను, ముందుకెళ్తే నీకు చూపిస్తాను. స్నో పడిందంటే చాలు ఈ సైడ్ వాక్స్ అన్ని ఇలాగే ఉంటాయి. ఒక్కొక్కసారి ఇవి క్లీన్ చేస్తారు, ఒక్కొక్కసారి చేయరు. బట్ రోడ్స్ అయితే ప్రతిరోజు క్లీన్ చేస్తారు. నేను ఆల్మోస్ట్ ఇక్కడికి సిగ్నల్ పాయింట్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాను. మీకు అది ఒకసారి రోడ్ అయినా క్రాస్ చేయాలో ఇక్కడ చూపిస్తాను. ప్రతి సిగ్నల్ పాయింట్ దగ్గర ఇలాంటి ఒకటి రోడ్ క్రాస్ చేసే పుష్ బటన్ అయితే ఉంటుంది. ఆ పుష్ బటన్ మీద ప్రెస్ చేయాలి. పుష్ బటన్ మీద ప్రెస్ చేస్తే అక్కడ మీకు ఒక హ్యాండ్ స్టాప్ సింబల్ చూపిస్తుంది కదా, ఆ స్టాప్ సింబల్ నుండి మ్యాన్ వాకింగ్ సింబల్ పడుతుంది చూడండి. మ్యాన్ వాక్ సింబల్ పడేంత వరకు వెయిట్ చేయాలి. అది పడిన తర్వాతనే నువ్వు రోడ్ అయితే క్రాస్ చేయాలి. ఇప్పుడు చూడండి, అక్కడ మ్యాన్ సింబల్ పడింది కదా, వాకింగ్ సింబల్. ఇప్పుడు ఆ రోడ్ అయితే క్రాస్ చేయాలి. అక్కడ ఒక టైం కూడా పడుతుంది చూడండి. ఆ టైం అనేది మీకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా టైం సెట్ చేస్తారు. మాకైతే ఇక్కడ 15 సెకండ్స్ టైం అయితే సెట్ చేశారు. ఆ 15 సెకండ్స్ లో మేము రోడ్ అయితే క్రాస్ చేయాలి. ఇప్పుడు స్ట్రైట్ రోడ్ అయితే క్రాస్ అయ్యాను. ఇక్కడ నుండి మళ్ళీ నేను రైట్ సైడ్ కి వెళ్ళాలి. ఆ రైట్ సైడ్ కి వెళ్ళాలంటే మళ్ళీ నేను రైట్ సైడ్ పుష్ బటన్ ప్రెస్ చేసి అది మళ్ళీ మ్యాన్ వాక్ సింబల్ పడేంత వరకు వెయిట్ చేసి అప్పుడే మళ్ళీ రోడ్ క్రాస్ చేయాలి. ఇక్కడ చూడండి, నేను రైట్ సైడ్ పుష్ బటన్ అయితే ప్రెస్ చేస్తున్నాను. సో అది ప్రెస్ చేసి మళ్ళీ మ్యాన్ వాక్ సింబల్ పడిన తర్వాతే మళ్ళీ వెళ్ళాలి. సో అంతసేపు అయితే వెయిట్ చేయాలి. అక్కడ చూడండి, వాక్ సిగ్నల్ అయితే పడింది కదా, ఇప్పుడైతే మళ్ళీ రోడ్ క్రాస్ చేయొచ్చు.